మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకెల్లరకు కలుగును కాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి కొన్ని మాటలు చదువుతున్నాను, గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము దేవా. మరొక శ్రేష్టమైన పరిశుద్ధ ఆదివారం మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అని మొరపెట్టడానికి, నిన్ను స్తుతించుటకు, నీ నామమును ఘనపరచాలి ఆయన, నిన్ను ఆరాధించుటకు, నీ జీవవాక్కులను నెమరు వేసుకునడానికి మాకిచ్చిన ఈ ధన్యకరమైన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసుకుని వచ్చిన నీ బిడ్డల బట్టి వందనాలు దేవా. ఒకవేళ ఎవరైనా తండ్రి ఒకవేళ ప్రయాణములు ఉన్నట్లయితే వారిని త్వరగా తోడుకుంటామని విజ్ఞాపన చేస్తున్నాం. మా ఆంతర్యములో నీ వాక్కులు పనిచేయనట్లుగా సహాయం చేయండి. నీ వాక్కులు ధ్యానించడానికి ప్రయత్నిస్తుండగా అల్పుడమైన నన్ను నీ సిలువ నీళ్ళలో దాచి నీ వాక్కులు వినిపింప చేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా చేయమని, కుడి వచ్చిన నీ బిడ్డలందరికీ వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును దయచేయమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ నూతన ఆదివారం యొక్క శుభాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం చాలా సంతోషదాయకం. ఈ పరిశుద్ధ ఆదివారం లేఖన భాగములు తలంచడానికి ముందు పోయిన ఆదివారం మనందరికీ తెలుసును దిద్దుబాటు ఆదివారంగా పరిగణించడం జరిగింది. దిద్దుబాటు ఆదివారం రోజున దిద్దుకోవలసినవి చాలా ఉన్నాయి అని నేను గుర్తు చేయడం జరిగిందండి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట. వాక్కుల చేత జీవితాన్ని దిద్దుకోవాలి అనే విషయాన్ని గుర్తు చేస్తూ దేవుని వాక్కులను బట్టి దిద్దుకున్న ఒక రాజును దావీదును గుర్తు చేశాను ఫస్ట్ సర్వీస్లో పోయిన ఆదివారం. రెండవది పట్టించుకొని మరొక రాజును గుర్తు చేశాను, ఆహాబు అనే రాజును. దిద్దుబాటును వ్యతిరేకించినటువంటి హేరోదు రాజును గుర్తు చేశానండి. దిద్దుబాటు తర్వాత వచ్చిన ఆదివారం అపోస్తలుడైన పౌలు వ్రాస్తూ అంటున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి. చాలా అద్భుతమైన స్టేట్మెంట్ అండి ఇది. సహోదరులారా, నన్ను పోలి నడుచుకోనండి అనేటువంటిది సామాన్యమైన మాట కాదు. మనం ఎవరైనా చెప్పగలమండి నన్ను పోలి నడుచుకుంటానండి? ఎంతకాలం అండి, 25 ఏళ్ళు 30 ఏళ్ళు క్రైస్తవ విశ్వాసంలో ఉండి నన్ను పోలి నడుచుకోండి అని చెప్పకపోతే ఎట్లండి? ఒక ఫాదర్
చిన్న రూము వాళ్ళ ఇల్లు. దాంట్లో ఈయన తపన పడుచు సిగరెట్ తాగేస్తూ ఉన్నాడు. గుప్పున పొగంతా రూమ్ అంతా కప్పేసింది. ఇంట్లో చిన్న పిల్లవాడు ఏదో తప్పు చేస్తే రైట్ అట్లా చేయొద్దు అంటున్నాడు. ఇల్లంతా పొగతో నింపేసేస్తున్నాడు ఈయన. ఆ చిన్న పిల్లవాడు ఏదో పొరపాటు చేశాడట, అందుకని అడి చేయబాగా. సడన్ ఏది వచ్చిన తర్వాత పిల్లలంతా ముందు నువ్వు సరి చేసుకో, తల్లిదండ్రులు అంటున్నారంటే ముందు నువ్వు సరి చేసుకో. ఆ విధానాన్ని ఇక్కడ పౌలు దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే పౌలు అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంటే ఇది ఎవరిని పోలి నడుచుకుంటున్నాడు? ఒక చిన్న స్టేట్మెంట్ని గుర్తు చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం అంటే చదువుతారా దయచేసి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోనండి. ఇక్కడ బాగుంటుందండి క్లియర్గా పౌలు గారు రాసిన మాట. అది కూడా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనండి. చాలమ్మా. దాని తర్వాత ఫిలిప్పీ పత్రికలోనేమో సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ 1 కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాట ప్రత్యేకత ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం మొత్తం 4 ఒకట్లు వస్తాయండి. అక్కడ 4 ఒకట్లు. ఒక పండితుడు వ్రాస్తూ అంటాడు, ఈ 4 ఒకట్లని 3 ఒకట్లేమో త్రిత్వ దేవునికి సాదృశ్యం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఒకే రీతిగా ఉండేటువంటి వారు. 4వ ఒకటేమో ఆయనలాగా నేనున్నాను. ఇది 4 అన్నమాట. 1+1 కలిస్తే 3 అవుతుంది. కానీ త్రిత్వంలో 1+1+1 అది 1 అవుతుంది. ఇంటూ అంటే వేరే మార్గం వస్తుంది. 1 × 1 తప్పకుండా 1 అవుతుంది. ఇక ఇంకొక +1 ఆయన పౌలు అన్నమాట. ఆయన కూడా కలుపుకొని నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకుని అంటున్నాడు. 4 ఒకటిలో వస్తుందండి. అది బాగా గుర్తుంచుకున్నాం. న్యూమరికల్గా 4 ఒకట్లు కలిసిన చోట ఏం కనిపిస్తుందంటే యేసు స్వామి స్వరూపం. యేసు స్వామి ఏమో దేవుని స్వరూపము, నేనేమో యేసయ్య స్వరూపం అని కొరింథీ పత్రిక రాస్తూ ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఆ మాట తెలియజేస్తూ ఇంకో మాట అనండి ఏంటంటే ఆ ప్రకారంగా జీవించే వారిని నడుచుకునే వారిని గురిపెట్టి చూడండి. ఒకవేళ మీకు నడవడం తెలియకపోతే అలాగ నడిచేటువంటి వారిని గురిపెట్టి చూడండి అంటాడు. ఓకే, అది కూడా చాలా కష్టమైన పరిస్థితేనండి. దాని తర్వాత వచ్చిన ఈనాటి సందర్భానికి నేను అంశానికి రాకముందు ఇట్స్ ఎ టెక్స్చువల్ మెసేజ్. ఉన్నటువంటి 4-5 వచనాల యొక్క సారాంశం, ఒక్కొక్క వచనం యొక్క వివరణ నాకు నేను రావడానికి ఆశిస్తూ దానిలో 18వ వచనం అంటున్నాడు, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అంటాడు. నేనేమో క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరేమో నన్ను పోలి నడుచుకునండి. అనేకులేమో క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అంటే క్రీస్తుకు వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. క్రీస్తుకు వ్యతిరేకులైనటువంటి వారి సారూప్యం ఏంటంటే పరిపూర్ణంగా అంధకార సంబంధమైన సాతాను సంబంధమైన రీతిలో కనిపిస్తూ ఉంటుంది సుమా. అందువల్ల అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు, అలాగ మీరు ఉండకూడదు అనే ఉద్దేశంలో ఈ విషయాన్ని వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. మరొక విలువైన మాట అండి పౌలు గారు రాసిన మాటలో, ఇప్పుడు కూడా ఏడ్చుచు చెప్పుచున్నాను. ఏడుస్తూ చెప్తున్నాడట. ఏడుస్తూ చెప్తున్న వ్యక్తి నేను ఏడుస్తూ చెప్తున్నాను అనడానికి ఆయన ఇక్కడ దగ్గరలో లేడు, అందుకని చెప్తున్నాడండి. తల్లిదండ్రులు పిల్లలు పిల్లలు ఏడ్చుకుంటూ మాట్లాడుకునే సందర్భాలు ఉంటాయి. నేను ఏడుస్తూ మాట చెప్తున్నాను కదా. కానీ పౌలేమో చెరసాలలో కూర్చొని ఆయన ఏడుస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు కాబట్టి నేను ఏడ్చుచూ చెప్తున్నానంటే
అంటే ఈ మాటలు నా హృదయాంతరంగంలో నుండి బయటకు వస్తూ అవి కళ్ళలో నుంచి నీడవలే పొర్లిపారి ఈ మాటలు వస్తున్నాయి. నేను ఏడుస్తూ చెప్పే ఈ మాట మీరు మనసును పెట్టుకోండి. ఏంటంటే అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. మరో ప్రక్కనేమో నేను క్రీస్తును పోలి నడుచుకొచ్చినట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి. అంతటి కాకుండా మరొక 19వ వచనంలో మరొక విషయం ఉందండి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు వారు మనసు ఉంచున్నారు. అదొక అంశం. 19వ వచనం వివరణలోకి తర్వాత వస్తాను. తర్వాత 20వ వచనం అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈ మాటలను బట్టి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు పెట్టడానికి ఆశిస్తూ, భూనివాసులు మరో ప్రక్క పరలోక పౌరులు అదేమంటారండి, రెసిడెంట్స్ ఆఫ్ ఎర్త్ అండ్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్. భూనివాసులు పరలోక పౌరులు. మనందరం భూమి మీదే బ్రతుకుతున్నాం. కానీ భూమి మీద బ్రతికేటువంటి వారు ఈ భూలోకాన్ని విడిచి పరలోక రాజ్యం చేరక ముందు పరలోక పౌరులుగా ఉండాలండి. పరలోక పౌరులుగా ఉండమంటే క్రీస్తు సారూప్యములోనికి రావడం. పౌలు ఎలాగైతే తాను క్రీస్తును పోలి నడుచుకున్నాడో మనము ఆ రూపంలోనికి వచ్చినప్పుడు ఈ ఎర్త్లీ రెసిడెంట్స్ అందరూ కూడా హెవెన్లీ సిటిజన్స్ గా మారతారు. క్రైస్తవుల యొక్క ప్రయత్నం అంతదేంటి. దాన్ని చాలా కాలం క్రితం నేను గత కాలంలో గుర్తు చేసినట్టున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం జాన్ బనియన్ గారని ఒక పెద్ద దైవజనులు ఉండేవారు. ప్యూరిటన్ చర్చ్ పాస్టర్ గారు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఆదినాల్లో ప్యూరిటన్ చర్చ్ అని ఉండేది. 17th century ఆదినాల పాస్టర్ గారు ఆయన ఒక పుస్తకం రాస్తూ, మీ అందరికీ తెలిసినటువంటి యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారయ్యా అంటే, ఫ్రమ్ సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ టు ది హెవెన్ దట్ ఈస్ కాల్డ్ సెలెస్టియల్ సిటీ. సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ దట్ ఈస్ ఎర్త్ అండ్ సెలెస్టియల్ సిటీ దట్ ఈస్ హెవెన్. ఈ భూలోక సంబంధమైనటువంటి పట్టణ పట్టణము నుండి ప్రకాశమానమైన పట్టణానికి ప్రయాణం చేస్తున్నాం. క్రైస్తవ జీవితం అంతా ప్రయాణమేనండి. మన ప్రయాణం ఎక్కడి నుంచి అంటే పతనముతో కూడినటువంటి ఈ భూలోకము నుండి ప్రకాశమానమైన పరలోక పట్టణానికి. దానికి సంబంధించి మన యొక్క విధానాలు, జీవన విధానాల్లో మార్పు కావాలి. 19వ వచనంలో మనం చూసింది ఏంటంటే, అంబిషన్స్ ఆఫ్ అన్ ఎర్త్లీ పీపుల్ అంటే అదేంటో చదివాను. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన విషయం లేదు, సంతోషపడుతున్నారు, అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి యందు వారు మనసు ఉంచున్నారు అనే దానికి అర్థం ఏంటంటే, లోక సంబంధమైన ఆశల్లో కూరుకుపోయినటువంటి వారు 19వ వచనంలో కనిపిస్తారండి. వారు భూలోక సంబంధం. ఈ భూమికి వారు అతుకుపోయారు. ఈ భూమి మీద నుండి వాడు అటు ఇటు కదలడానికి వీల్లేదు, ఇక కదలడానికి కుదరలేదు. వారు భూలోక సంబంధులైతే 20వ వచనం ప్రకారమేమో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అనుటలో వారి యొక్క డిజైర్స్ వేరుగుంటాయండి. డిజైర్స్ ఆఫ్ హెవెన్లీ పీపుల్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. దైవిక సంబంధమైన ప్రజలు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపడేటువంటి వారి యొక్క ఆశలు, కోరికలు, ఉద్దేశాలు, అభిప్రాయాలు, ఆలోచన అంతా వేరుగా ఉంటుంది. భూలోక సంబంధమైనటువంటి వారి విషయమేమో వారి కడిపే వారి దేవుడు, నాశనమే వారి అంతము, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడేటువంటి పరిస్థితి. కేవలం భూ సంబంధమైన వాటి మీదే మనసు, కేవలం భూ సంబంధమైన వాటి మీదే మనసు. ఒక దైవజనుడు చిన్న స్టోరీ వ్రాస్తూ, ఇట్స్ ఓన్లీ ఎ స్టోరీ, చిన్న కథ ఏంటంటే, పైనట హంసలు అలా వెళుతూ ఉన్నాయంటండి. హంసలు అంటే బాగా తెలుసుకుంటాను మీకు. ఈ హంసలు వెళుతూ వాటి వలె తెల్లగా ఉన్నటువంటి కొన్ని ఈ ఒక పొలంలో, నీటి పొలంలో ఇరుకుంటూ వెళుతుంటే
ఆ హంసలు చూసి క్రిందకి దిగొచ్చేయట. దిగొచ్చి నీటిలో చూడగానే ఇక్కడ ఉందేమో కొంగలు అంటండి. హంసలు కొంగలను చూసి ఓహో మనవాళ్ళలాగా ఉన్నారు అనేది వచ్చేయట. ఇక్కడికి వస్తేనేమో కొంగలు కనిపించాయి, అవి కూడా తెల్లగా ఉంటాయి. అప్పుడు ఈ హంసలు పైన వెళ్ళే హంసలు, దిగి వచ్చిన హంసలు ఈ కొంగలను చూసి, ఈ కొంగలు ఏరుకొని తింటం చూసి అన్నాయట, మీరేంటో ఇక్కడ వెతుక్కొని తింటున్నారు, మీరు మాతో పాటు రండి, అక్కడ మంచి ఏర్పాట్లు, మంచి ఆహారం ఉంటుంది అని అంటే ఈ కొంగలు ఒక ప్రశ్న వేసేయండి, అక్కడ నత్తలు ఉంటాయని అడిగాడు. మీరు తీసుకెళ్లే పొలంలో నత్తలు ఉంటాయా? నత్తలు ఏంటి అంటున్నాయట ఇది. ఎందుకంటే హంసలు పాలను నీళ్లను విభజించేటువంటి గొప్ప గుణం కలిగినటువంటివి. అపరిశుద్ధత అనేదాన్ని ప్రక్కకు నెట్టి కేవలం పరిశుద్ధతనే స్వీకరించేది. ఈ కొంగలేమో ఎక్కడ నీసు కనపడితే అక్కడ, ఎక్కడ చేప పిల్ల, ఎక్కడ నత్తలు కనిపిస్తే పడుతుంది అన్నట. అక్కడ ఏముండవు, అక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ ప్రవహిస్తూ ఉంటది. అంటే పారదర్శకమైన నీటి పై నుండి చూస్తే క్రింద అడుగు కనిపిస్తుంటది, మురికి సంబంధించింది ఏమి ఉండదు, నత్తలు ఉండవు అని అంటే అట్లా మేము రావుకుంటాను. బికాస్ దే వాంటెడ్ టు సెటిల్ ఆన్ ఎర్త్లీ లైఫ్ అండ్ ది స్వైన్స్ వాంటెడ్ టు ఆర్ లివింగ్ ఇన్ ఎర్త్లీ లైఫ్. ఇది కథ మాత్రమే కావచ్చు, కానీ మనకు తెలియకుండా చాలాసార్లు మానవ లోకంలో నత్తల కోసం వెతుక్కునేటువంటి ప్రయత్నం మనం ఎక్కువ చేస్తున్నాం. నత్తల కోసం కాకుండా పరిశుద్ధత కోసం, పరిశుద్ధతలో జీవించడానికి, ఆశించే నడవడిలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. అప్పుడే అటువంటి వారికి పరలోక రాజ్యం పరలోక రాజ్యం. ఇప్పుడు అంశానికి వస్తున్న మళ్ళా అదేమనగా భూనివాసులు, పరలోక పౌరులు. భూనివాసుల సంగతి మనందరికీ తెలుసును. పరలోక పౌరులు కావాలి అంటే మొట్టమొదటిగా పౌరసత్వం అనుకుందాం. పౌరసత్వం పొందాలంటే ఏం చేయాలండి? ఈ రోజుల్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడాను పాస్పోర్ట్లు సంపాదించుకుంటున్నారు. పాస్పోర్ట్ దేనికోసం అండి? వీలు కుదిరితే దేశం విడిచి దేశం వెళ్ళాలి. అందుకని మీరేమనుకోకండి, నేను ఇంతవరకు పాస్పోర్ట్ తీసుకోలేదండి. కారణం ఏంటంటే నాకు దేశం విడిచి వెళ్ళడం ఇష్టం లేదు. అంటే ఎర్త్లీ మ్యాన్ అనుకోకండి, సుమా అనుకున్నా పర్వాలేదు. ఏంటంటే భూలోక సంబంధమైన రీతిలో భూలోకంలో కొనసాగుతూ పరలోక రాజ్యం కొరకు సిద్ధపడాల్సిన వారు పాస్పోర్ట్ కలిగి ఉంటే చాలా గొప్ప విషయం అండి. విదేశీ వెళ్ళే అవకాశం వస్తే చాలా గొప్ప విషయం. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం అవుతుంది. ఇక్కడ పౌరసత్వం సంపాదించాలి అంటే ఏ దేశంలో పౌరసత్వం కావాలో ఆ దేశంలో పుట్టి ఉండాలి. మనందరం భారతీయులు, ఎవరు కాదని లేదు, మనందరం భారతదేశం పుట్టాం కాబట్టి. పౌరసత్వం పొందడానికి ఒక లిస్ట్ ఇస్తాను నేను, మీ అందరికి తెలిసిన లిస్టు, కాకపోతే ఒక లైన్లో పెట్టి మీకు గుర్తు చేద్దామని. పౌరసత్వం పొందడానికి ఆ దేశంలో పుట్టి ఉండాలి. రెండవది, ఒకవేళ అలా కాకపోతే ఎక్కువ కాలం అన్నా ప్రాంతంలో ఉండి ఉండాలి. దాన్ని బట్టి వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇస్తారు. మూడవది గ్రీన్ కార్డ్. ఆ మూడు కలిగి ఉంటే తర్వాత సిటిజన్స్గా మారుతారు, పౌరులుగా మారుతారు. అలాగే పరలోక రాజ్యంలో పౌరసత్వం సంపాదించడానికి యేసుక్రీస్తు వారు నికోదేముతో ఏం తెలియజేశారంటే, నీవు క్రొత్తగా జన్మించాలని చెప్పాడు. న్యూ బర్త్. పరలోక రాజ్య వారసులు కావాలంటే, పరలోక పౌరసత్వం పొందాలంటే క్రొత్త జన్మ కావాలండి. క్రొత్త జన్మ కావాలి. పాత జీవితంలో కొట్టుకుపోతే కుదరదు. అలాగే పౌరసత్వం సంపాదించవలసి వచ్చినప్పుడు ఆ దేశానికి వెళ్ళడానికి ఈ పాస్పోర్ట్ కన్నా, పాస్పోర్ట్ ఒక ప్రక్కన అయితే వీసా కూడా సంపాదించాల్సి ఉంటుంది. వీసా ఎవరిస్తారండి? అవతల దేశం వాళ్ళు ఎవరన్నా మీరు రావచ్చు అనే పర్మిషన్ ఇవ్వాలి, అది వీసా. యేసుక్రీస్తు వారి కల్వరి సిలువలో మనుషులందరికీ యు ఆర్ ఇన్వైటెడ్ టు హెవెన్లీ ప్లేస్.
It is a certificate. My death, my sufferings, and my resurrection is a certificate for everyone who want to accept to enter into the kingdom of God. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి రక్షణ అనేటువంటి వీసాను యేసయ్య ఎప్పుడో ఇచ్చాడండి. తన రక్తము ద్వారా రాసి సిలువలో వేలాడి రుజువు చేసేసాడు. మరొకటి పాస్పోర్ట్ కావాలని గుర్తు చేసుకున్నాం. పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రజల మధ్యకు వచ్చి మారు మనస్సు నిమిత్తమై బాప్తిస్మం పొందడం, పశ్చాత్తాపముతో కూడినటువంటి బాప్టిజం మనకు పాస్పోర్ట్ లాంటిది. పాస్పోర్ట్ కావాలి, బాప్టిజం, వీసా కావాలి, సల్వేషన్, సిటిజన్షిప్ కొరకైనటువంటి దేశంలో పుట్టుండడానికి నూతన జన్మ కావాలి. ఏ దేశం వెళ్ళాలనుకుంటున్నామో ఆ అధికారుల యొక్క ఆమోదం కావాలి. కాబట్టి పరలోకానికి యేసయ్య అంగీకారం కావాలి. తన కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగకి అప్పటికప్పుడే పర్మిషన్ ఇచ్చేసేట. సర్వేషన్ ఒక ప్రక్కన పాస్పోర్ట్, వీసా ఇచ్చేసి పర్మిషన్ ఇచ్చేసి నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని తెలియజేసేది యేసయ్య. ఎంత అద్భుతమైన విషయం సందర్భం. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఆత్మ సంబంధమైన పాస్పోర్ట్, ఆత్మ సంబంధమైన వీసా, ఆత్మ సంబంధముగా క్రొత్త జన్మ మనం కలిగి ఉన్నామా? మనం కలిగి ఉన్నాం. పౌలు అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమంతా. మనం పరలోక పౌరులు ఇక్కడ కొద్ది కాలం బ్రతుకుతున్నాం. నేను అనుకుంటాను పరదేశులము ప్రియులారా అనే పాట అప్పుడప్పుడు పాడుకుంటుండాలి. ఎందుకంటే ఈ దేశం మన కాలం గుర్తు చేసుకోడు. అంతే తప్ప అది బాధాకరమైన భయంకరమైనది కాదు. మనము ఈ లోక పౌరులం కాదు, పరదేశులము, యాత్రికులము. మన పౌరస్థితి ఇక్కడ లేదు అని అంటాడు. నేను ఇప్పుడు లోక సంబంధం విషయానికి వస్తున్నాను. వరల్డ్లీ పీపుల్ అండ్ వరల్డ్లీ థింకర్స్ ఎలాగుంటారో తెలియజేస్తూ, సిలువకు శత్రువులు, వారి కడుపే వారి దేవుడు అనే మాట చాలా భయంకరమైన మాట. అంటే జానడు పొట్ట కోసం తాపత్రయం. పొట్ట కోసం తాపత్రయపడేటువంటి వారందరికీ మరొకసారి గుర్తు చేసే మాట, మనుషులు రొట్టె వలన బ్రతకరు, దేవుని నోటి నుండి వచ్చే మాట వల్లే బ్రతుకుతారు. తిండి లేకుండా బ్రతికే వాళ్ళు ఉన్నారండి. వారానికి ఒక పూటైనా సరైన ఆహారం లేకుండా బక్క చిక్కిన శరీరంతోనైనా బ్రతికే వాళ్ళు ఉన్నారు సుమా. అందువల్ల వారి కడుపే వారి దేవుడు అనే మాట ఎట్టి పరిస్థితుల్లో మనకు వర్తించేటట్టు కాకూడదండి. ఏ సందర్భంలో కూడా. మరో ప్రక్కన తప్పు చేసి సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయం అసలు పనికిరాదు. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పరిపూర్ణంగా తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈ దినాల్లో నాకున్న పెద్ద ప్రాబ్లం సొసైటీతో ఏంటంటే, చాలా విషయాల్లో ప్రజలు సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతూ రోడ్ల మీద కనిపిస్తూ ఉంటారు. నేను ఏదైనా ఒక విషయం చెప్పి ప్రజలు మీరందరూ వింటున్నప్పుడు ఒక విషయం చేయకూడదని, సిగరెట్ తాగకూడదని చెప్పారు. మీరు ఎప్పుడన్నా సిగరెట్ తాగుతూ రోడ్డు మీద కనిపించాను అనుకోండి, మీరు నన్ను చూడకపోతే నేనే పక్కన వెళ్ళిపోతాను. ఎందుకంటే మీరు ఫీల్ కాకూడదు, నేను ఫీల్ కాకూడదు. ఎందుకంటే దాని గురించి డిస్కషన్ అయిపోయింది. ఒకవేళ నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటే నేను చూసి నేను సిగ్గుపడకూడదు, నేను ఫీల్ కాకూడదు. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు గో అవే ఫ్రమ్ యూ. సిగ్గుపడవలసిన వారు సిగ్గుపడకపోయినా చెప్పినోడు కన్నా సిగ్గు ఉండాలంట. చూసారండి, అలాగా ప్రకృతి. క్రైస్తవ సమాజముగా ఉన్న మనము ఆలోచించేద్దాం. ఏదైనా విషయంలో సిగ్గుపడాల్సిన విషయాల్లో మనం ఏదో గొప్పవారలాగా ఫీల్ అవుతున్నామా, అతిశయిస్తున్నామా, అయితే ఏంటి అని ఏమని అంటున్నామా ఏదైనా సందర్భంలో? అవునండి రాజు గారు, అవునండి సంగతి వెళ్తుంది, అయితే ఏంటి అంటున్నామా? ఆ మాట రాకుండా ఒప్పుకుంటాను, పొరపాటు సర్దిద్దుకుంటాను అనేటువంటి పౌలు చెరసాలలో ఉండి కన్నీటితో రాస్తున్న మాట
అనేకులు తాము సిగ్గుపడవలసిన విషయాలలో కూడా అతిశయపడుతున్నారు. భూలోక సంబంధులు అలాగుతారు. దానికి కారణం ఏంటంటే, సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయపడడానికి కారణం ఏంటంటే, డాక్టర్ ఈశ్వరన్ గారని ఒక పెద్ద ఆయన, గ్రేట్ థియాలజియన్, హిందూ థియాలజియన్, ఉపనిషత్తులు గ్రంథాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగు ఇంగ్లీష్ భాషలోనికి ఆయన వ్రాస్తూ ఒక సందర్భంలో చాప్టర్ పేరు ఏంటంటే డెత్ అనేటువంటి చాప్టర్లో డెత్ యాజ్ ఎ టీచర్ అనే అంశం పెట్టి, మరణము ఒక బోధకుడు, ఒక టీచర్ గారు అనే అంశం పెట్టి రాస్తాడు. ద పీపుల్ హూ estranged from one's real self are ignorant of their ignorance, yet wise in their own esteem అని రాస్తారు. సింపుల్ మీనింగ్ ఏంటంటే, మరణం అనేటువంటి టీచర్ గారు తెలియజేస్తూ పలికినట్టు మాట్లాడి, తమ నుండి తాము దూరమైనటువంటి ప్రజలు తమకు తెలియనిటువంటి విషయాలను బట్టి, తమకు తెలియదనే విషయాన్ని కూడా తెలుసుకోలేకుండా, ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా సందర్భంలో చిన్నపిల్లలు అడిగితే తెలుసా అంటే తెలియదంట. తెలియదు అనే విషయాన్ని కూడాను తెలుసుకోలేనటువంటి వారు అంటండి సిగ్గుపడవలసిన విషయాల్లో అచ్చపడేటువంటి వారు. తమకు తెలియదు అనే విషయం కూడా తెలుసుకోనకుండా వారికి వారు చాలా జ్ఞానాలను తలస్తారట. అది ఎంతో బాధకరం. దే ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ దేర్ ఇగ్నోరెన్స్. అజ్ఞానులు అనే విషయాన్ని గ్రహించలేనన్నారు. చాలా విస్తారమైనటువంటి ఆలోచించాల్సినటువంటి ఈనాటి అంశం ఏంటంటే, భూలోక సంబంధులు, పరలోక వాసులు. భూలోకంలో బ్రతుకుతున్నప్పటికీ పరలోక వాసులుగా, పరలోక పౌరులుగా మనం జీవించాల్సి ఉంటుంది. భూలోకానికి అతుక్కుపోయేవారుగా ఉండకూడదు. భూలోకంలో ఆస్తుల్లో కొట్టుమిట్లాడేటువంటి వారిగా ఉండకూడదు. పరలోక రాజ్యానికి ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి. మన భూలోకంలో జీవిస్తున్నాం, పరలోక పౌరులుగానే కనిపించాల్సిన పరలోక పౌరులుగానే కనిపించాలి. పరలోక పౌరులుగా కనిపించాలంటే మరొక విషయం ఉంది. ఒక చిన్న ఉదాహరణలో, ఈ మన భారతదేశంలో నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ ప్రాంతాలు చూస్తే, ఆ ప్రాంతం వారు మన మధ్యకి వచ్చినటువంటి వారందరూ ఒకే రకంగా కనిపిస్తారండి. వారందరూ ఒకే రకంగా ఉంటారు, కానీ ఒకే రకమే కాదు వాళ్ళు. ఒకళ్ళు మనం అక్కడికి వెళ్ళామనుకోండి, మనం కూడా అలాగే అనుకుంటారు వాళ్ళు. వీళ్ళందరూ ఒకే రకంగా ఉన్నారు. నార్త్ ఇండియన్స్ అందరూ కూడా, సౌత్ ఇండియన్స్ అందరూ ఒక రకంగా ఉన్నట్టు. పరలోక రాజ్యం చేరేవారు కూడా అందరూ అక్కడికి చేరే సమయానికి ఒకే రకంగా ఉంటారండి. ఆత్మీయత, పరిశుద్ధత వారందరినీ క్రీస్తు యొక్క సారూప్యంలోనికి తీసుకొస్తుంది. ఆ రూపంలోనికి రావడానికి వచ్చి నేను ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. డిఎన్ఏ అనే క్రొత్త మాటగా సుమారు 20 సంవత్సరాల నుంచి బాగా వినిపిస్తున్న మాట. కొంతమంది ఒక 10 ఏళ్ళ నుంచి తెలిసాము. డిఎన్ఏ, డిఆక్సిరిబోన్యూక్లిక్ యాసిడ్, అది యాసిడ్ అండి. డిఎన్ఏ అనేటువంటిది పుస్తకాల్లో, బొమ్మలలో, పిక్చర్స్ లో ఒక నిచ్చెన లాగా చూపిస్తారు. వాస్తవానికి అది ఒక యాసిడ్. యాసిడ్ అంటే కాల్చి వేసేదని అర్థం అండి. యాసిడ్ కాల్చేస్తుంది, దోషాన్ని తొలగిస్తుంది. కానీ ఈ డిఎన్ఏ యొక్క ప్రత్యేకత ఏంటంటే, డిఎన్ఏ యూస్ టు బి ఇన్ క్రోమోజోమ్స్. మన శరీరంలో క్రోమోజోమ్స్ ఉంటాయి, వాటిలో ఉంటుంది. అది ఇట్ స్టోర్స్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంటే మన పూర్వులు, మన తరాల వారు, మన వంశావళి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది డిఎన్ఏలో. మొన్న ఒక విమానం కూలిపోయిన వారు 200 మందికి పైన చనిపోయారు. ఆ ప్రజలందరికీ, ఆ కుటుంబాలకి అందజేసినట్టు మీ డిఎన్ఏ శాంపిల్స్ ఇవ్వండి. ఎవరో కాలిపోయిన దుమ్ములో మిగిలిపోయినటువంటి వాటిలో మీ వాళ్ళు ఎవరో, మీకు సంబంధించిన వారు ఎవరో తీయాలంటే డిఎన్ఏ శాంపిల్స్ కావాలి. డిఎన్ఏలో సమానత్వం, వీరు పరాని వారు అని కనిపిస్తుందండి.
నా పాయింట్ ఏంటంటే, ఆత్మీయంగా పరలోక రాజ్యానికి సిద్ధపడేటువంటి వారి యొక్క డిఎన్ఏ ఇస్ టు బి ఎంటైర్లీ డిఫరెంట్ టు ది ఎర్త్లీ పీపుల్. మానవ రీతిగా మనం ఈ శరీరకమైన డిఎన్ఏ కలిగి ఉన్నప్పటికీ క్రొత్త డిఎన్ఏ సంపాదించాలండి. అది యేసుస్వామి రక్తము చేత కడగబడ్డాం చూడండి. యేసుస్వామి రక్తములో శరీరంలో పాల్గొనడానికి వస్తున్నాం చూడండి. వాటి ద్వారా డిఎన్ఏ మారుతుంది. ఆత్మ సంబంధమైన డిఎన్ఏ సంపాదిస్తే సారూప్యం ఉంటుంది. అప్పుడు వీళ్ళు మా వాళ్ళు అంటాడు యేసయ్య. అక్కడ ఇష్టానుసారమైన జీవితంలో గడిపితే డిఎన్ఏలో తేడా కనిపిస్తాడు. రెండవది దీన్ని జీన్స్ అని ఉన్నాయి. వాటి యొక్క పని ఏంటంటే ఆఫ్స్ప్రింగ్ ఆఫ్ సర్టెన్ క్యారెక్టర్. జీన్స్ ఏం చేస్తాయంటే గుణ లక్షణాలని తాతల యొక్క ఇక్కడ తాత పోలికి వచ్చిందండి, తాత అలవాటు వచ్చిందంటారు. కానీ ఏంటంటే జీన్స్ పనిచేస్తున్నాయి. తాతగా చనిపోయాడు ఎప్పుడు, కానీ మనవరాల్లోనూ జీన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. అలాగే యేసుస్వామి జీన్స్ సంపాదించాల్సిన ఆయన అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన దొంగతనం చేసేవాడు, ఆయన దుర్మార్గాడేవాడు కాదు, స్వార్థపరుడు కాదు, ప్రేమ చూపేవాడు, కరుణ చూపేవాడు. కరుణ కలిగినటువంటి జీన్స్ యేసుస్వామి సారూప్యంలో తీసుకుని వచ్చే డిఎన్ఏ is essential for everyone who want to enter into the kingdom of heaven. దేవుడు బిడ్డారా, మన డిఎన్ఏ శరీరీతిగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాం. డిఎన్ఏ గురించి, జీన్స్ గురించి. మూడవది బ్లడ్ గ్రూప్. అది కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ రోజుల్లోనేమో ఐరిస్ టెస్ట్లు వచ్చాయి. రెండవది ఐరిస్ టెస్ట్ ఎవరికి వాళ్ళే ఉంటుందండి. ఫింగర్ ప్రింట్స్ ఎవరికి వాళ్ళు ఉంటాయి. మన చేతి ముద్రలు మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడినట్లు యేసయ్య దగ్గర పరలోక రాజ్యం యొక్క ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రోజులు వచ్చేయండి, ఇట్లా చెయ్యి ముద్ర వేస్తే అప్పుడు ఓపెన్ అవుతున్నాయండి విండోస్. కంప్యూటర్లో విండోలు ఓపెన్ అవుతున్నాయి, డోర్లు ఓపెన్ అవుతున్నాయి. పరలోక రాజ్యంలో ఎంటర్ అవ్వడానికి మన ఫింగర్ ప్రింట్స్ దేవుని యొక్క సారూప్యమును ద్వారా ఇమిడ్చుకున్న, దేవుని సారూప్యం ఇమిడ్చుకున్న ద్వారా ఏర్పడిన శరీరం యొక్క ఫింగర్ ప్రింట్స్ కావచ్చు. అట్టి వారి కొరకు పరలోక రాజ్యం ఏర్పాటు చేయబడింది. మనము భూలోక పౌరులుగానే కొనసాగడానికి ఆశిస్తున్నామా, పరలోక రాజ్య నివాసులుగా ఉండడానికి సిద్ధపడుతున్నామో మనకు ఆలోచన చేసుకున్నాం. మేము ఎప్పుడో దేవుని కుమారులం, మేము ఎప్పుడో దేవుని బిడ్డం, మాకు ఇంకా ప్రత్యేకమైనటువంటి బోధలు అక్కర్లేదని తలంచినటువంటి ఒక గ్రూప్ ఉండింది. చాలా శాస్త్రులు, పరిసయ్యులు, ఇక్కడ హేరోదీయులు అనే గ్రూప్ ఉండిందండి. మత్తయి సువార్త, ఈనాటి సువార్త పాఠ్యభాగం చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 15వ వచనంలో ఏముంది? అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటల్లో ఆయన చిక్కుపరచాలని ఆలోచన చేశారట. అది 15వ వచనం. తర్వాత 18వ వచనం ఏముందంటే యేసు వారి చెడుతనమును వెరిగి అని రాశాడండి. ఇక్కడ విషయం ఏంటంటే పరిసయ్యులు అనేవారు ఉన్నారు. 15వ వచనంలో హేరోదీయులు అనేటువంటి వారు గ్రూప్ ఉన్నారండి. పరిసయ్యులందరూ ధర్మశాస్త్రం బాగా తెలిసిన వారు. హేరోదీయులు వారికి ధర్మశాస్త్రం యూదుల యొక్కలా, రోమేల యొక్కలా బాగా తెలిసినటువంటి వారు. వీరు యేసుక్రీస్తు వారికి బద్ధ శత్రువులు. ఆయనకి బద్ధ శత్రువులు కాకముందు, యేసుక్రీస్తు వారిని వీరు చూడకముందు పరిసయ్యులకు హేరోదీయులు బద్ధ శత్రువులు అంటాడు. హేరోదీయులకు పరిసయ్యులకు పడదు. అయితే యేసు స్వామిని చిక్కుల్లో పెట్టడానికి ఇద్దరు శత్రువులు కామన్ గా కలిసి మరో శత్రువు దగ్గరికి వచ్చారండి. అంటే పరిసయ్యుల యొక్క, హేరోదీయుల యొక్క కామన్ శత్రువు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఎప్పుడూ కావాలన్నటువంటి శత్రువులు ఇద్దరు కలిసి ఇంకో శత్రువు దగ్గరికి వచ్చారు. వచ్చి ఆయన మాటల్లో దోషం కనుగొని శిక్షకు ఆయన ఏర్పాటు చేయడం తలస్తూ, అయ్యా మీరు చాలా గొప్పవాళ్ళండి, ప్రతి మాట చాలా విలువైంది మీది, మీరు అన్నీ నిజమే మాట్లాడతారు. ఏమన్నారండి వారు? ఏమన్నారో చూద్దాం. 16వ వచనం, బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు
మోమాటము లేనివాడమనియూ ఎరుగుదును. చాలా అయ్యా నువ్వు అన్ని చాలా మంచి గుణ లక్షణాలండి నీ అని పొగిడారండి యేసయ్య అని యేసుస్వామిని చిక్కులు పెట్టడానికి. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా? భూలోక సంబంధులు పరలోక సంబంధుల యొక్క ఆలోచన ధోరణిని అందుకోవడం చాలా కష్టం సుమా. పరలోక సంబంధులుగానే జీవిస్తున్నామని చెప్పుకునేటువంటి పరిచయులు వారు భూలోకానికి అతుక్కుపోయారనేటువంటి తెలియక యేసుస్వామిని ప్రశ్నించడానికి వచ్చారు. కైసరకు పన్నించుట న్యాయమా కాదంటే ఆయన ఒక చిన్న ఆన్సర్ చెప్పి పంపించేసేయండి. వాళ్ళ ముఖాలు తెల్లగైపోయి ఇక ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయన విడిచి వెళ్ళిపోయి 22వ వచనం ఆయన ఏమన్నాడండి? నాణ్యం తీసుకురండి, ఎవరి బొమ్మను మీరే చెప్పండి, నేనే పట్టుకోను ఆ నాణ్యం. ఇది కైసరు ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. ఆ విషయం చెప్పడం అంత సామాన్యం కాదు. యేసయ్య కాబట్టి చెప్పాడు, కానీ చెప్పిన తర్వాత మనకు తెలుస్తుందని, లేకపోతే ఏం సమాధానం చెప్పాలో మనకు తెలియదు. కైసరకు పన్ను ఇవ్వాలి అని అంటే యూదా జనాంగానికి వ్యతిరేకి, యూదుడుగా పుట్టి. కైసరకు ఇవ్వద్దు అంటే కైసరు చక్రవర్తికి వ్యతిరేకి. రెండు ప్రకారాన్ని చిక్కుల్లో పెట్టడానికి వీలవుతుంది. ఆయన అన్నాడు కైసరికి ఇచ్చేయండి, దేవుడికి ఇవ్వండి, భూలోక సమాజం భూలోకానికి వదిలేసేయండి, దైవికమైన వాటికి పక్కన చేయండి. ఆ మాటలకు వారు ఆశ్చర్యపోయి ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారట. మనము ఈ శాస్త్రులు ఇక్కడ ఉన్నటువంటి పరిచయం హేరోదీయుల ద్వారా గ్రహిస్తుంది ఏంటంటే, చాలాసార్లు మన పరిస్థితిని మనం చాలా గుర్తిరలేక మనము పరలోక సంబంధులుగా ఉండడానికి మేము అవుతవే అని అనుకుంటాం, కానీ చాలాసార్లు తొలగిపోయే పరిస్థితి ఉంటాయేమో. ఆత్మ పరిశీలన అవసరం. పరలోక రాజ్యం ఎవరికి అని చెప్పబడిందంటే, చిన్నపిల్లలు నేర్చుకోవడానికి సండే స్కూల్ టీచర్స్ ఒక చక్కని పాట నేర్పుతారు. అది యంగ్ పీపుల్ వచ్చేసరికి అది మర్చిపోతున్నారండి. సండే స్కూల్ పిల్లలుగా నేర్చుకుంటున్నారు, యవన వయసుకు వచ్చేసరికి మర్చిపోతున్నారు. ఆ పాట నేను ఒకసారి గుర్తు చేస్తాను. కొంతమంది యంగ్ పీపుల్ తెలుసును, పిల్లలందరూ తెలుసు. సండే స్కూల్, హెవెన్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ filled with a glory and grace. I want to see my Savior's face. Heaven is a wonderful place. Heaven is a wonderful place filled with glory and grace. I want to see my Savior's face. Heaven is a wonderful place. Heaven, wonderful place. అది ఎవరికంటే ఇంకొక రాయజన్ కనపడుతూ, heaven is a wonderful place. The heaven is a prepared place for the prepared people. సిద్ధపడినటువంటి వారి కోసం సిద్ధపరచబడినటువంటిది పరలోక రాజ్యం. సిద్ధపడినటువంటి వారికి కాదు సుమా. పరలోక రాజ్యం కోసం మనందరం సిద్ధపడేటువంటి వారమై ఉండాలి. ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే యోగ్యత ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ లేఖన భాగాలను గుర్తు చేసి నేను ముగిస్తాను. అదే మనందరికీ తెలిసినట్టు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి తిండి లేదు, ఆయనకి ఇల్లు లేదు, ఆయనకి బట్టలు కూడా సరిగా లేవు. ఒక ధనవంతుని ఇంటి దగ్గర కూర్చునేవాడు. ఆ ధనవంతుడేమో ఊదా రంగు వస్త్రాలు ధరించి జీవించేవాడు. కూడు గూడు గుడ్డ లేనటువంటి వాడు. పేరు మాత్రం ఉంది లాజరు. ఆయన పరలోక పౌరుడు. భూలోకములో విస్తారమైన ధనం ఉంది, భయంకర చక్కని వస్త్రాలు, ఆస్తి అంతస్తులు ఉన్నాయి. కానీ పాతాళంలో కూర్చొని, ఓ తండ్రి వెన అబ్రహామా, లాజరును పంపించు, తన చిటుకును వెళ్తూ ఒక్క బొట్టు నీళ్ళేస్తాడు. ప్లేస్లు మారిపోయాయి. భూలోకంలో అన్నీ కలిగి ఉన్నాడు, కానీ అక్కడేమో పాతాళంలో కూర్చున్నాడు. భూలోకంలో ఏమీ లేదు, కానీ ఆయనేమో అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనుక్కోబడి. ఈరోజు ఈ ఆదివారానికి ప్రపంచ నిరాధారుల యొక్క దినం. ఆర్ఫన్స్ అంటే ఈరోజు అనాథలు అనే మాట కాకుండా నిరాశ్రయులు నిరాధారుల యొక్క ఆదివారంగా ప్రకటిస్తున్నారండి. అంటే నిరాశ్రయులు నిరాధారులకు
మీ సహాయం చేయండి అని గుర్తు చేసేటువంటి రోజు. మరో ప్రక్కన భూలోక రీతిగా మనకు ఏమన్నా ఏమి లేకపోయినండి, పరలోక రాజ్యంలో స్థానం సంపాదించడానికి మనము యోగ్యులమో కాదో మళ్ళీ మనం పరిశీలన చేసుకునే ప్రత్యేకమైన సమయంగా దేవుడికి అనుగ్రహిద్దాం. మన పౌరస్థితి ఈ లోకానికి సంబంధించింది కాదు. మన పౌరస్థితి ఈ లోకానికి సంబంధించింది. మన పౌరస్థితి పరలోకానికి సంబంధించిందంటే సిలువను హత్తుకునేటువంటి వారు, శ్రమలను సహించేవారు, నిందలను భరించేవారు, అవమానాలను స్వీకరించేవారు, అట్టి వారికి అటు వాటిని కూడా అంగీకరించినట్టు వారికి దేవుడి రాజ్యం సుమా. సిలువను హత్తుకునే వారు ఉన్నారు. వారు భూలోకాన్ని హత్తుకున్న వారు కడిపోయి వారి దేవుడు, వారు సిగ్గుపడాల్సిన విషయంలో అతిశయపడుతున్న ఒకటి. సిలువను హత్తుకునేవారు, శ్రమలను సహించేవారు, నిందలను భరించేవారు, అవమానాలను స్వీకరించేవారు, అట్టి వారి కొరకు దేవుడు తన రాజ్యాన్ని సిద్ధపరుచున్నాడు. పౌలు అటువంటి పరిస్థితుల్లో చెరసాల్లో కూర్చొని ఇప్పుడు అనేక సార్లు చెప్పాను ఈ విషయాన్ని, ఇప్పుడు కూడా ఎందుకు చెప్పుతున్నాను అని రాశాడండి. క్రీస్తును పోలిన వారంగా మనం, క్రీస్తు యొక్క DNA, క్రీస్తు యొక్క జీన్స్, క్రీస్తు యొక్క రక్తము మనము మన శరీరాల్లో, మన ఆంతర్యములో, మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో ఇమిడ్చుకున్న వారమై క్రీస్తు మాదిరిని లోకంలో చూపుచు పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. ఒక చిన్న ప్రశ్న, అదేమనగా పరలోకములో నీ పౌరసత్వం కన్ఫర్మ్ అయిందా? పరలోకములో మన పౌరసత్వం కన్ఫర్మ్ అయిందా? ఇంకా ప్రాసెస్లోనే ఉన్నామా? ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టడం ఎవరి వంతు ఎప్పుడో తెలియనప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్నాము అని చెప్పుకోవాలి తప్ప సిద్ధపడుతున్నామని కాకుండా, యేసుస్వామి ఎప్పుడో మన కొరకు సంపాదించిన రక్షణ మనందరము స్వీకరించిన వారమై నేను భూలోకములు బ్రతుకుతున్న పరలోక వాసిని అని చెప్పుకునే స్థితికి మనం మారదాం. పరిశుద్ధాత్మదేవుడు బట్టి గొప్ప కృపా సహాయం మనందరికీ దయచేసి నడిపించును కాక. ఆమెను సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలపులకు కావరేయుండి నడిపించును కాక.